అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. అంకమరావు గారు నమస్కారం సార్. నమస్తే. అంకమరావు గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది వివరించడంతో పాటు ఆంధ్రప్రదేశ్కి ఇంకా పెట్టుబడులు వచ్చేదాని విషయం, కేంద్రం నుంచి సాయం వచ్చేదాని గురించి మాట్లాడారు. కానీ ఇక్కడ చాలామందిలో ఒక ఆలోచన వెళ్తుంది సార్. అంటే ఎవ్వరికీ రానటువంటి అరుదైన అవకాశాలు లోకేష్ గారికి వస్తూ ఉన్నాయి. మరి మే నెలలో ఫ్యామిలీకి టైం ఇచ్చారు. అంతకుముందు కూడా నువ్వు ఫ్యామిలీతో రమ్మని చెప్పారు కదా, ఎందుకు రాలేదని చెప్పేసి సరదాగా సంభాషించారు కూడా ప్రధానమంత్రి గారు. ఫ్యామిలీకి టైం ఇవ్వటం గంటసేపు, తర్వాత నిన్ను కూడా 45 మినిట్స్. ఏ మంత్రికి, ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు కూడా ఆ అవకాశం రావట్లా. లోకేష్ గారిలో ఏమి నచ్చింది మోదీ గారికి, ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే 2014 నుంచి 2019 వరకు కూటమి ప్రభుత్వం, అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలిపాడు, ఎన్నికల్లో పోటీ చేయాల. 2.5 సంవత్సరాల తర్వాత లోకేష్ మంత్రి బాధ్యతలు స్వీకరించాడు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కాడి నుంచి అతని మీద అతను అంటే తెలుగులో పరిపూర్ణమైనటువంటి ఆయనకి అంటే పట్టు లేకపోవటం వల్ల, సంపూర్ణంగా పట్టు లేకపోవటం వల్ల చిన్న చిన్న తప్పులు దొరుకుతూ ఉంటే దాన్ని ఏ విధంగా జనానికి విపరీతంగా తీసుకుని వెళ్ళి అతనికి ఏది తెలుగు రాదు, అలాగే తప్పులు మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా ప్రచారం చేసేసి అతను ఒక రకంగా సెల్ఫ్ డిఫెన్స్లోకి పడేశారు. ఆ పరిస్థితుల్లో అట్లానే అతని ఆహార్యం మీద, వీటన్నిటి మీద కూడా నానా రప్స చేశారు. వాళ్ళు విజయం సాధించారు. మొట్టమొదటిగా మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, మామూలుగా పనికి మాలినాడు, వీటితో మనకు పని లేదు అని మనతో భావించామనుకోండి, వాళ్ళ గురించి అసలు మనం మాట్లాడతామా? మాట్లాడం. మనకంటే బలమైన ప్రత్యర్థి, లేకపోతే అతని వల్ల మనకు థ్రెట్ ఉందో అని భావించినప్పుడే అతని మీద దాడి కానీ, మాటల దాడి కానీ, భౌతిక దాడి కానీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఫస్ట్ రాజకీయ నాయకులు ఎక్కడ గుర్తిస్తారు అంటే, ఒక వ్యక్తి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే అతను తప్పులన్నా ఉండాలి, లేదా అతను సమర్థుడైనా ఉండాలి. అతని వల్ల ఇబ్బంది కలుగుతుంది కాబట్టి, అతను నాయకుడిగా గుర్తించారు కాబట్టి అతని మీద వీళ్ళు దాడి చేస్తున్నారనే భావన మిగిలిన నాయకులు, మిగిలిన పార్టీ వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ రోజు లోకేష్ని ఆ విధంగా మాట్లాడిన సందర్భంలో అతను ఒక మంత్రిగా 24,000 కిలోమీటర్ల పైన సీసీ రోడ్లు నిర్మాణం చేసినప్పుడే అతనిలో ఎంత ప్రతిభా పాఠవాలు ఉన్నాయో అతనికి వచ్చిన పురస్కారాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ శాఖకి కేంద్రమే కదా ఇచ్చింది. ఆ రోజే ఒక మంత్రిగాను, అంటే మంత్రిగా అతను గుర్తించారు ఆ రోజు. కానీ పార్టీ ఓడిపోయిన తర్వాత తను మలుచుకున్న విధానం కావచ్చు, కార్యకర్తల కోసం అతను రోడ్డెక్కిన విధానం కావచ్చు, కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉంటే వెళ్ళి నిలబడి వాళ్ళ కోసం పోరాడుతున్న విధానం కావచ్చు, వాళ్ళ కార్యకర్తలను చంపుతుంటే అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని, ప్రభుత్వాన్ని నిలదీస్తున్న విధానం కావచ్చు, మంత్రుల యొక్క అవినీతి గురించి అతను గళమెత్తినటువంటి విధానం కావచ్చు, వీటితో పాటు లోకేష్ యువగళం పాదయాత్ర మొదలుపెట్టేది విజయవంతమై అడుగడుగున ఆటంకం కలగజేయటం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా రాటుదేలి నాయుడు గారు అబ్బాయి నాయకుడైన విధానం గురించి కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కంటే కూడా బాగా వాళ్ళు గుర్తుంచుకుంది నాకు తెలిసినంత వరకు మోడీ గారు. ఎందుకంటే ఏ దేశ ప్రధాని అయినా సరే ముందుగా ఏం ఆలోచిస్తాడంటే, ఏ రాష్ట్రంలో ఎవరు సమర్థులు, గెలుపోవటం తీసి పక్కన పడేసేయండి, ఏ రాజకీయ నాయకుడు సమర్థుడు, అతను చేస్తే జనం వినే పరిస్థితిలో ఉన్నారు, అతను వెంట జనం నడిచే పరిస్థితిలో ఉన్నాడు, ఎవరు ఎదుగుతున్నారు, ఎదిగే నాయకత్వాన్ని ప్రోత్సహిస్తే మనకి ఉపయోగం, రాష్ట్రానికి ఉపయోగం అని చెప్పని ప్రధానమంత్రులు స్థాయిలో ఉండేవాళ్ళు, కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీలు ఆలోచిస్తూ ఉంటాయి. అలా ఆలోచనల్లో వచ్చినప్పుడు ఉద్భవించినటువంటి వ్యక్తే నారా లోకేష్ అనే వ్యక్తి. తను నిరూపించుకోవడమే కాకుండా ప్రధానమంత్రి దృష్టిలో పడ్డాడు. ఇందాక మీరు అన్నారు, ఎవరికి ఇంత సమయం అవకాశం లేదు. నిస్సందేహంగా ముఖ్యమంత్రులకే లేని అవకాశం ఇతనికి ఎందుకు ఇస్తున్నారు? అలాగే మొన్న జరిగిన 2 కార్యక్రమాలు, ప్రధానమంత్రి గారు వచ్చిన 2 ఈవెంట్లు కూడా
సమర్థవంతంగా నిర్వహించిన దాంట్లో లోకేష్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు కదా. అంటే ఇతను ఈరోజు పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మూడో తరం, మీరు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే మూడో తరం అన్న నందమూరి తారక రామారావు గారు, ఆయనలో ఉన్న ఆవేశం, ముక్కుసూటితనం, అలాగే చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి ఆలోచన, ఈ రెండు మిళితమై ఈరోజు తయారైన నాయకుడే లోకేష్ బాబు. ఓకే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఇవన్నీ కూడా గుర్తించారు ఈరోజు. కారణం ఏంటంటే ఆ రోజు కుటుంబాన్ని రమ్మని కుటుంబంతో అంత సమయం గడపడంతో పాటు ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా నిర్వహిస్తున్నాడు, అతని శాఖలను ఎంత సమర్థంగా నిర్వహిస్తున్నాడు. రెండోది, ఈరోజు తెలుగుదేశం పార్టీ కనుక చూసుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ మూడో తరాన్ని లేకపోతే రెండో తరాన్ని లోకేష్ అంటే మూడో తరం కింద మనం లెక్కేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళు రెండో తరమే కదా. రెండో తరం నాయకులు ఎట్లా ఉన్నారు, ప్రత్యర్థి పార్టీ నాయకులు ఎలా ఉన్నారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి, జోగి రమేష్ కొడుకు రాజీవ్. ఇలా మనం కనుక చూసుకుంటా ఉంటే ఒక్కొక్కళ్ళు మనం లెక్కేసుకుంటా ఉంటే రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళని చూసుకుంటా ఉంటే ఇటు చూసుకుంటా ఉంటే ఎర్రనాయుడు కొడుకు లోకేష్ బాబు గురించి ఇటు మనం మాట్లాడుకున్నాం, ఎర్రనాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే చింతకాయల అయ్యనపాత్రుడు గారు అబ్బాయి చింతకాయల విజయ్, పరిటాల రవి గారి కుమారుడు పరిటాల శ్రీరామ్. వీళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు జేసీ అస్మిత్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారు. అలాగే వీళ్ళకున్నటువంటి ఈరోజు లోక్సభ సభ్యులు వివరాలు తీసుకుంటా ఉంటే కేంద్ర మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ అనే కొత్తగా ఇప్పుడు ఎన్నికైనటువంటి లోక్సభ సభ్యుడు, మొదటిసారిగా లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఈరోజు ఏ విధంగా పనిచేస్తున్నాడు. పెమ్మసాని అంటే ఈరోజు భారతదేశంలో తెలియని రాజకీయ పార్టీ ఎక్కడన్నా ఉందా? మరి ఒక ప్రాంతీయ పార్టీలో ఈ విధంగా పైకి వచ్చినటువంటి వ్యక్తులు, ఈ తరం సమర్థవంతంగా బయటకు వచ్చే వ్యక్తులు ఇప్పుడు కర్నూలుకు సంబంధించి శబరి అనే లోక్సభ సభ్యురాలను చూస్తాను నేను, బైరెడ్డి, ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారు వీళ్ళు. ఈరోజు వీళ్ళందరూ ఈ విధంగా వస్తుంటే వీళ్ళు లోకేష్ బాబు గారికి సహాయ సహకారాలు అందజేస్తూ ఒక టీమ్గా ఏర్పడి ముందుకు తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళతోటి మమేకమైపోయి కలివిడిగా వాళ్ళతో కలిసిపోతూ ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి లోకేష్ బాబులో ఎంత నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అనేది ముందుగా బాబు గారి కంటే, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ముందుగా గుర్తించిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు, వాళ్ళు గమనించండి మీరు, ఆ స్థాయి నాయకుల్ని కాదని యువతరాన్ని ఎప్పుడైనా సరే పైకి తీసుకురావాలి, వాళ్ళలో ప్రతిభ ఉంటే పైకి తీసుకురావాలని ఎప్పుడూ దేశ స్థాయిలో ఉన్న నాయకులు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టిలో పడ్డ వాళ్ళే ఈరోజు లోకేష్ బాబు గారు కావచ్చు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కావచ్చు, రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు. అంటే వాళ్ళకి కావాల్సింది ఇలాంటి నాయకులే. వాళ్ళు ఏమనుకుంటారు, నా దేశం, నా ప్రజలు, తద్వారా నా పార్టీ, నేను అధికారంలో ఉండాలి అంటే నేనేం చేయాలి, నాకు సహాయ సహకారాలు ఎవరు అందజేస్తారు, నాకు వెన్నంటి ఎవరు వెన్నుదన్నుగా నిలబడతారు, ఎవరిని నేను ప్రోత్సహిస్తే ప్రజలు కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, ఆ కోణంలో ఆలోచించినప్పుడు వాళ్ళకి ఈరోజు నిప్పు కణికలా కళ్ళ ముందు కనపడుతుంది, వెలుగుతున్న వ్యక్తి లోకేష్ బాబు గారు. అంటే చాలా విషయాల్లో 5 సంవత్సరాల్లో లోకేష్ బాబు గారిని దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయారు కదా వీళ్ళు. అంతకుముందు అతని గురించి చాలా అవాకులు చవాకులు పేరారు కదా. మరి 5 సంవత్సరాలు అధికారంలో ఉండి మిగిలిన వాళ్ళందరినీ అదుపులో తీసుకున్నారు, కానీ లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళలేకపోయారు కదా. ఎందుకని అంటే వాడు చెప్పినవన్నీ అబద్ధాలని చెప్పని ప్రజలకు కూడా అర్థమైపోయింది, వాళ్ళకే అర్థమైపోయింది. ఎందుకంటే ఒక్కొక్కరు లోన తీసుకొని వెళ్ళారు, నిరూపించుకోలేక అచ్చెన్నాయుడు గారి కాడి నుంచి మొదలుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దాకా వాళ్ళు ఏమీ చేయలేకపోయారు, స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి అబాస్ పాలయ్యారు. కాబట్టి ఇంకా వాళ్ళని ఎదురుబడి నిలబడి, రెండోది రాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలనే కాకుండా ఎక్కడ తగ్గాలనే తెలిసిన వాళ్ళే రాజకీయంలో పైకి వస్తారు. ఆ విషయంలో పొత్తులో ధర్మంలో భాగంగా అటు కేంద్రాన్ని కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అతను గౌరవించే విధానం, వాళ్ళతోటి కలిసిపోతున్న విధానం, పెద్దల్ని గౌరవించే విధానం లోకేష్ బాబు దగ్గర చూసి నేర్చుకోవాలనే అభిప్రాయం ఈరోజు చాలామందికి నాయకులకి వ్యక్తమవుతుందనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్న వ్యక్తి ప్రధానమంత్రి మోడీ గారు. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మీరు ఇంకోటి గమనించండి, మిగిలిన నాయకులతోటి మాట్లాడేటప్పుడు ఆయన ముఖ కవకలు ఎలా ఉంటాయి,
లేకపోతే ఆయనలో చిరుదరాసం ఉంటుందా, లేకపోతే పూర్తిగా మనస్ఫూర్తిగా నవ్వుతున్నాడా అని ఆలోచించుకుంటే ఓ లోకేష్ బాబు గారు, ఓ రామ్మోహన్ నాయుడు, లేకపోతే పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసినప్పుడు మీరు చూడండి ప్రధానమంత్రి గారి మొక్కావకిలు ఏ విధంగా ఉంటాయో. అంటే ఇలా ప్రతిభను గుర్తించాడు ఆయన, అందుకనే ప్రోత్సహిస్తున్నాడు. ఇది గమనించుకోవాలి. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి గారిని లోకేష్ బాబు గారు కలవంగలోనే వీళ్ళకి డైఫర్లు తడిసిపోతా ఉన్నాయి. కారణం ఏంటంటే వాళ్ళు చేసిన అవినీతి అక్రమాల గురించి మాట్లాడటానికి వెళ్తున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. వెళ్ళిన ప్రతిసారి ఇదే చర్చ, ప్రతిసారి ఇదే విధంగా భయపడతా ఉన్నారు. కానీ వెళ్ళినప్పుడల్లా కొత్తది తీసుకొస్తున్నాడు ఆయన. ఆయన రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాడు. అవును, దీన్ని అర్థం చేసుకుంటే సరిపోయిద్దని అయితే నేనైతే భావిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.